నిన్న 7 గంటల నుంచి భారీ వర్షం పడుతుంటే ఒక అధికారి రాలేదు, గేట్లు లేవు, అక్కడ ఒక కరెంట్ ఆపరేటర్ లేడు, ఒక గేట్లు ఆపరేటింగ్ చేసే అతను లేడు, జనరేటర్ లేదు, కరెంట్ లేదు, ఒక లస్కర్ లేడు, ఒక డీ గారు రాలేదు, ఏ గారు రాలేదు. ఇంతకుముందు కలెక్టర్ గారికి గేట్లు గట్టిగా లేవని చెప్పడం ఎన్నోసార్లు జరిగింది. కలెక్టర్ గారికి చెప్పాం, ఎస్సీ గారికి చెప్పాం, డీ గారికి చెప్పాం. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా బతుకులు అయిపోయినాయి. ఇప్పుడు మేము ఏం తిని బతకాలి? మా పిల్లల్ని ఎలా చదివియాలి? మేము ఏం తినాలి? ఈ సంవత్సరం రోజుల తర్వాత మాకు న్యాయం జరగాలి. మాకు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. మాకు అయినా మాకు తీరదు. మా పొలాలు చూడండి, మా పొలాలు ఎలా ఉన్నాయో. ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది, ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది. కొంచెం ముందుకు రా నాన్న. ఏదైతే రాత్రి పెద్దవాళ్ళు ప్రాజెక్టు తెగడం జరిగినది, అది రైతులందరికీ తీవ్ర నష్టం. కేవలం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు కలెక్టర్కి మనవించుకుంటూనే ఉన్నారు. అది లాకులు బాగలేదు, చేపించాలని. అది 3వ లాక్ ఏదో పని చేయట్లేదు అన్నారు. మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారు వీళ్ళు. ఇది కేవలం అధికార నిర్లక్ష్యం. ఏదైతే పంట కొట్టకపోయిందో వాళ్ళకి నష్టపరిహారం అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి చేయాలి. ఎకరానికి 25 లక్షలు ఇవ్వాలని. కూడా సేద్యానికి పనికిరాదు. ఇలాంటి పొలాన్ని మళ్ళీ సేద్యం చేయాలంటే మనకి మళ్ళీ ప్రభుత్వం మాకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. రైతాంగం మొత్తం అధికారులకి మేము చెబుతూనే ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాం. అయినా కానీ వాళ్ళ ఎటువంటి చలనం రాలేదు. మాకు తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. నిన్న పెద్దవాగు ప్రాజెక్టు కట్టదిగిపోవడం జరిగింది. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. లాకులు 4 మీటర్ల నీళ్ళు ఉన్నాయి. 4 మీటర్ల నీళ్ళు ఉన్నా సరే వీటిని ఎత్తకుండా 3 గంటల పాటు కుండపోత వర్షం పడ్డ తర్వాత వీళ్ళు ట్రై చేస్తే ఆ లాకులు లెగలేదు. కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యమే. కొన్ని వేల కుటుంబాలు నష్టపోయి కొన్ని వేల ఎకరాలు ఇసుకపోత పోసేసి ఇప్పుడు జనాలు ఏం చేయాలో దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు. ఈ ఎన్ని సంవత్సరాలకి ఇది పూర్తి చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అధికారుల మట్టికి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ప్రాజెక్ట్ అన్నది అధికారులు వాళ్ళ కింద ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని లాకులు రిపేర్ చేయడం ఇవన్నీ చేయించుకుంటున్నారంట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు లాక్ అంటే ఏంటో తెలియదు, వాటర్ ఎట్టాలో తెలియదు, దాని లబ్బర్ ఎక్కడ కూడా తెలియదు. వాళ్ళకి ఆ పొజిషన్ ఉన్నారు, వాళ్ళు పట్టించుకోలేదు. ఆ ప్రైవేట్ దాని గురించి పట్టించుకోవాలి. లాక్ ఎక్కడ వేసి తెలియదు. దానివల్ల లాకు లేపలేదండి. దానివల్ల చాలా వరకు నష్టపోయింది. చెరువు కడ తెగడం కూడా అధికారుల వాళ్ళ గురించేనండి. అది డీ గారు నేను ఫోన్ చేసినంటే నేను ఎక్కడ ఖమ్మంలో ఉన్నా, నేను చెప్పాను నేను వాళ్ళకి. అంటే అక్కడ ఖమ్మంలో ఇక్కడ చెప్తే అయిపోతుంది. అది ఖమ్మంలో చెప్పాను. జే గారు కూడా దాని రెస్పాన్స్ లేదండి. అక్కడ వాళ్ళు కూడా వచ్చి అన్నారు. కానీ దీనికి బాగా ఇబ్బంది పడ్డారండి. ఇక్కడున్న అధికారులు కూడా ఎవరు కూడా సరైన లేరండి. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి నిర్వహించుకోవడం జరిగింది. తూతు మంత్రంగా మాత్రం చేశారు పనులు. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చెల్లించాలి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఇక్కడ మేజర్గా ఎక్కువ లేబర్ ఉన్నారు, కూలి పనులు చేసుకున్నామన్నారు. ఇవాళ రైతులు పొలాలు కొట్టుకుపోయి పంట లేదు. వాళ్ళు ఏం తిని బతకాలి? 3 సంవత్సరాలు ఒక్కొక్క రైతుకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సింది. కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం అని నేను చెప్పుకొస్తున్నాను. రామవరం గ్రామం అండి, ఎలేరుపాడు మండలం రామవరం గ్రామం. నాది ఆంధ్ర అండి. మాది కమ్మరిగూడెం, మేడపల్లి, ఒంటిబండ, అల్లూరు నగరం, కోయమాధారం, రామవరం, రెడ్డిగూడెం, తర్వాత వసంతవాడ, మధ్యగట్ల, లచ్చిగూడెం మొత్తం మాది. ఇక ఈ ప్రాజెక్టు వల్ల మాకు మొత్తం నష్టపోయామండి. ఎకరానికి వచ్చేసి 25 లక్షలు ఇవ్వాలని కోరుస్తున్నామండి. అదేవిధంగా డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా
ఇప్పుడు 15 సంవత్సరాల నుండి 2 రాష్ట్రాలు విడిపోయి మాకు ఈ ప్రాజెక్టు ఎవరిని పట్టించుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు ఎంత నష్టపోయామండి. కొన్ని చాలా ఆస్తి కూడా జీవ లేనివి కూడా పాడైపోయినాయండి. దానికి మాకు వచ్చేసి డిమాండ్ చేస్తున్నామండి. ప్రజాపంద పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము.